ఈ వెగోవి ఇంజెక్షన్ అనేది మన బాడీ మీద లేదా ఈ డైజెషన్ సిస్టమ్ మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అసలు? అయితే దీనివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? సో ఎలా పనిచేస్తుంది అనేది దీనిలో గట్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ ఇది. మామూలుగా మనకి ఫుడ్ తిన్నాక న్యాచురల్గా మన గట్లో నుంచి ఈ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి గట్స్ మూమెంట్ని కొంచెం స్లో డౌన్ చేస్తుంది. అట్లనే ఈ బ్రెయిన్లో కూడా పనిచేస్తుంది. సో ఫుడ్ రీచ్ అయింది కాబట్టి ఇంకా ఫుడ్ తినాల్సిన అవసరం లేదు, అంటే సెటైటీ అంటాం, అంటే ఫుడ్ సరిపోతుంది ఇంకా మనం తినాల్సిన అవసరం లేదు అనే సిగ్నల్ కూడా ఇస్తుంది ఇది. ఓకే. సో ఇది మామూలుగా న్యాచురల్గా మన గట్లో ఉండి పనిచేస్తుంది ఇది. సో దీనికి మనం ఇదే బయట నుంచి మనం ఇస్తున్నాం ఎడిషనల్. సో దీన్ని బూస్ట్ చేయడానికి. ఓకే. సో ఏంటంటే మనకి ఫుడ్ ఇప్పుడు లేకపోయినా ఆ సిగ్నల్ వస్తుంది, ఫుడ్ ఉంది, స్టమక్ మూమెంట్ స్లో అయిపోతుంది. అట్లనే బ్రెయిన్కి ఒక సిగ్నల్, ఆల్రెడీ ఫుడ్ ఉంది ఇప్పుడు ఇంకా తినక్కర్లేదు అనే సిగ్నల్ ఇస్తుంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే మనం తినకపోయినా ఆ సిగ్నల్ వస్తుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళు చాలామంది ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్టబుల్స్ కానీ వేసుకున్నాక వీళ్ళకి ఆల్రెడీ ఫుల్నెస్ ఉంటుంది, అంటే తిన్నట్టే ఉంటుంది. సో అందుకని వీళ్ళకి ఆకలి వేయదు. సో మెయిన్ ఏంటంటే ఆకలి అనేది తగ్గిపోతుంది. ఓకే. సో అయితే ఇది ఫ్యాటీ లివర్ మీద కూడా పనిచేస్తుందని విన్నాము, ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఫ్యాటీ లివర్ కూడా ఇందాక నేను చెప్పినట్టు మెటబాలిక్ డిజీజెస్, అంటే డయాబెటీస్కి ప్రీకర్సర్స్ లాగా ఒక మెటబాలిక్ డిజీజెస్లో ఒక పార్ట్ ఆఫ్ ద డిజీజ్. సో ఈ ఎప్పుడైతే మనం ఫుడ్ ఎక్సెస్ ఉంది, ఈ కొలెస్ట్రాల్ కింద ట్రైగ్లిజరైడ్స్ కింద మారి ఇవన్నీ డిపాజిట్ అవుతాయో, సో ఫ్యాటీ లివర్లో కూడా మేజర్గా వెయిట్ లాస్ వస్తే కొంత కరెక్షన్ జరుగుతుంది. అట్లా కాకుండా కూడా ఈ GLP-1 అనలాగ్స్ అనేవి ఫ్యాటీ లివర్కి బాగా పనిచేస్తున్నాయి. సో ఫ్యాటీ లివర్ తగ్గితే ఇన్సులిన్ లివర్ లెవెల్లో ఇన్సులిన్కి రెసిస్టెన్స్ అది తగ్గుతుంది. అట్లా ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. ఫ్యాటీ లివర్ తగ్గటం వల్ల రిస్క్ ఆఫ్ డయాబెటీస్ కూడా తగ్గుతుంది.